హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చుకున్నప్పుడు ఇటువంటి బ్యాగ్స్ వస్తాయి కదండీ! వాటిని నేను చినిగిపోకుండా జాగ్రత్తగా తీసి ఆ మొక్కలనైతే నాటేసిన తర్వాత ఈ ఎంప్టీ బ్యాగ్స్‌లో ఇలాగ చెట్ల మట్టినైతే నింపి పెట్టానండి. ఇప్పుడు వీటిలోనికి నేను కొన్ని విత్తనాలనైతే నాటుతాననమాట. ముందుగా నేనొచ్చేసి ఇక్కడ వైట్ కలర్‌లో ఉన్నటువంటి వంకాయ అండి. ఈ బ్రింజల్‌నైతే నేను ఈ క్యారీ బ్యాగ్‌లోనికి ఇలాగ ప్లాంటింగ్ చేస్తున్నాను. సీడ్స్ చూడండి ఎలా ఉన్నాయో మనకి మిరప విత్తనాల్లాగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ బ్యాగ్‌లోనికి విత్తనాలని ఈ విధంగా చల్లిన తర్వాత ఈ సీడ్స్ అనేవి కనపడకుండా మళ్ళీ పైనుంచి ఇలాగ ఎర్రమట్టినైతే వేస్తున్నానండి. మట్టిని ఇలా వేసేసిన తర్వాత కొన్ని వాటర్‌నైతే ఇలాగ చల్లుతున్నాను. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ బ్లాక్ కలర్ పొడవు వంకాయలండి. ఈ వంకాయ సీడ్స్‌ని కూడా నేను ఇక్కడ ప్లాంటింగ్ చేస్తున్నాను. ఈ సీడ్స్ కూడా మనకి మిరప విత్తనాల్లాగే ఉన్నాయండి. ఇవి వచ్చేసి నల్లగా పొడవుగా వచ్చేటువంటి వంకాయ అనమాట. ఈ విత్తనాలను కూడా ఇలాగా గ్రో బ్యాగ్‌లోనికి ఇలాగ చల్లిన తర్వాత ఈ సీడ్స్ అనేవి కనపడకుండా పైనుంచి కొంచెం ఎర్రమట్టినైతే ఇలా వేస్తున్నానండి. వేసేసిన తర్వాత కొన్ని వాటర్‌నైతే ఇలాగ చల్లుతున్నాను. ఓకే అండి. నెక్స్ట్ గ్రో బ్యాగ్‌లోకొచ్చేసి నేనిక్కడ మస్క్ మెలోన్ విత్తనాలనైతే చల్లుతున్నానండి. ఇది మనము ఫ్రూట్ గాను చెప్పుకోవచ్చు. అలాగే వెజిటబుల్ గాను కూడా చెప్పుకోవచ్చండి. ఈ మస్క్ మెలోన్ సీడ్స్‌నైతే ఈ విధంగా నేను మట్టిలోనికి డిప్ చేస్తున్నాను. మట్టయితే మెత్తగా నానుందండి. మనం ముందుగానే వీటిలో నీళ్లు చల్లిపెట్టాం కదా! ఈ విధంగా మస్క్ మెలోన్ సీడ్స్‌నైతే ఇలాగ మట్టిలోనికి ఇలా గుచ్చుకున్న తర్వాత ఈ సీడ్స్ మీద కూడా కొన్ని వాటర్‌నైతే ఇలాగ చల్లుతున్నాను. ఖచ్చితంగా మనము విత్తనాల్ని కానీ, లేదా మొక్కల్ని కానీ నాటినప్పుడు ఖచ్చితంగా ఇలాగ వాటర్‌నైతే చల్లుకోవాలండి. ఓకే అండి. నెక్స్ట్ సీడ్స్ వచ్చేసి బాటిల్ గ్రౌండ్ రౌండ్ అండి. మనకి సొరకాయలు పొడవుగా కాస్తాయి కదా! అలా కాకుండా గుమ్మడికాయలాగా రౌండ్‌గా కాసేటువంటి సొరకాయ అనమాట. ఈ సొరకాయ విత్తనాలు చూసినట్లయితే నార్మల్ సొరకాయ విత్తనాల్లాగా ఈ విత్తనాలు కూడా ఒకేలాగా ఉన్నాయండి. ఇప్పుడు ఈ విధంగా ఈ సొరకాయ విత్తనాలను కూడా ఒక 5 అయితే నేను ఈ విధంగా గ్రో బ్యాగ్‌లోనికి ఇలాగ గుచ్చుతున్నానండి. మట్టిలోనికి ఇలా డిప్ చేసిన తర్వాత ఈ విత్తనాల మీద కూడా కొన్ని వాటర్‌నైతే ఇలాగ చల్లుతున్నాను. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి స్పాంజ్ గ్రౌండ్ అండి. నేను ఇదొచ్చేసి నేతి బీరకాయ అనుకుంటున్నాను. ఈ విత్తనాలు చూడండి మనకి పుచ్చకాయ విత్తనాల్లాగే ఉన్నాయి. బ్లాక్ కలర్‌లో ఉన్నాయన్నమాట. ఈ నేతి బీరకాయ విత్తనాలు కూడా ఒక 3 తీసుకొని ఇలాగ గ్రో బ్యాగ్‌లోని గుచ్చుతున్నానండి. గుచ్చేసిన తర్వాత ఒక 4, 5 గుచ్చానండి. 5 సీడ్స్ అయితే నాటాను. వీటి మీద కూడా కొన్ని వాటర్‌నైతే ఇలాగ చల్లుతున్నాను. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ దోసకాయ విత్తనాలనైతే ప్లాంటింగ్ చేస్తున్నానండి. ఇదిగో చూస్తున్నారు కదా! ఈ దోసకాయ విత్తనాలని కొన్ని తీసుకొని ఈ విధంగా ఈ బ్యాగ్‌లోనికైతే వేస్తున్నానండి. ఇలా విత్తనాలని చల్లేసి ఈ విత్తనాలని మట్టిలోనికి ఈ విధంగా ఫింగర్ తోటి డిప్ చేస్తున్నాను. డిప్ చేసి ఈ సీడ్స్ మీద కూడా కొన్ని వాటర్‌నైతే ఇలాగ చల్లుతున్నాను. ఓకే అండి. నేను నెక్స్ట్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్‌నైతే తీసుకున్నానండి. గుమ్మడి విత్తనాలు. ఈ గుమ్మడి విత్తనాలైతే ఇలా ఉన్నాయన్నమాట. ఒక 3 గుమ్మడి విత్తనాలనైతే తీసుకొని ఈ విధంగా మట్టిలోకి డిప్ చేస్తున్నానండి. డిప్ చేసిన తర్వాత ఈ సీడ్స్ మీద కూడా కొన్ని వాటర్‌నైతే ఇలాగ స్ప్రింకిల్ చేస్తున్నాను. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని వాటర్ మెలన్ సీడ్స్‌నైతే తీసుకున్నానండి. ఈ విధంగా వాటర్ మెలన్ సీడ్స్‌ని తీసుకొని ఒక 3 సీడ్స్‌నైతే తీసుకొని ఈ విధంగా వీటిని కూడా ఇలాగ మట్టిలోనికి గుచ్చుతున్నానండి. ఫింగర్ తోటి ఇలాగ గుచ్చేసిన తర్వాత ఈ సీడ్స్ మీద కూడా కొన్ని వాటర్‌నైతే ఇలాగ చల్లుతున్నాను. ఓకే అండి. చూసారు కదా! నర్సరీ నుంచి మనం మొక్కలు కొని తెచ్చుకున్నప్పుడు వేస్ట్‌గా ఈ బ్యాగుల్ని చింపేసి అలా పడేయకుండా వీటిని జాగ్రత్తగా మనం తీసి పెట్టుకున్నామంటే వీటిలో మట్టి వేసుకొని ఇలాగా సీడ్స్‌నైతే మనం ప్లాంటింగ్ చేసుకోవచ్చండి. ఓకే అండి. చూసారు కదా! ఇది ఇవాల్టి వీడియో. మీకు కూడా గార్డెనింగ్ ఇష్టం ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మొలకెత్తినాక నెక్స్ట్ వీడియో చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.